పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం. మాదక ద్రవ్యాలు ఒకరి జీవితాన్ని కాదు, కుటుంబ వ్యవస్థను, సామాజిక భద్రతను పూర్తిగా చిన్నభిన్నం చేసే అత్యంత ప్రమాదకరమైన వినాశన శక్తి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీసు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఏర్పాటు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దుష్ప్రచారాలపై అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, నగర మేయర్ నీరజ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజం మాదక ద్రవ్యాలు అణచివేయడంలో కలిసికట్టుగా ముందుకు రావాలని అన్నారు. మాదక ద్రవ్యాల రవాణా కాకముందే మేల్కొని డ్రగ్స్ ను విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన వెంటనే పోలీసులకు 1908 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మాదక ద్రవ్యాల సమస్య ఓ సామాజిక సమస్య అని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ఆరోగ్య శాఖ, మాదక ద్రవ్య నివారణ సంస్థలు, సమాజం అందరూ కలిసి సమిష్టిగా చైతన్యం పెంచినప్పుడే మాదక ద్రవ్యాల ప్రమాదం నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతామన్నారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ విజేత, విద్యాశాఖ సీఈఓ ప్రవీణ్ కుమార్, ఆటో యూనియన్ యువత నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.